చేయాలంటే కొంచెం సైలెంట్గా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రియులారా, వివాహంలో పెళ్లిలో ప్రసంగం చేయడం అంటే కత్తి మీద సాములాడిది. చాలా కాలం తర్వాత కలుసుకుంటారేమో, పలకరించుకోవాలని ఉంటుంది. పిన్నే జుట్టు ఊడిపోయిందేంటి, ఇలా నల్లగా అయిపోయింటి, వదిన ఎంత బాగుండేదాను, ఇవన్నీ మీరు భోజనాల దగ్గర మాట్లాడుకోవచ్చు. అక్కడ గుంపు నిలబడి ఉన్నారు. గుంపు, హలో బ్రదర్స్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ బ్రదర్స్, కైండ్లీ కోఆపరేట్, మేక్ ద మీటింగ్, మేక్ దిస్ వెడ్డింగ్ ఏ గ్రేట్ సెరమనీ. ప్రియులారా, క్రైస్తవ వివాహమును గురించి, పెళ్లి గురించి మీకు ఎన్నో సంగతులు చెప్పాలని నన్ను ఆహ్వానించారు. నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉండాలి, మరీ ఆహ్వానించారు, వచ్చాను. అయితే వాతావరణం అయితే అంత అనుకూలంగా లేదు. మీరు ఇంకా సిటీ పీపుల్ లాగా అలవాటు అవ్వాలి. మీరు విజయనగరం అంటే మాటలు కాదు. విజయనగరం ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది డామినేటింగ్ సిటీస్ ఇన్ దట్ వెరీ ఫ్యూచర్. అతి సమీపంలో, అతి త్వరలో చాలా హై క్లాస్ సిటీగా విజయనగరం ఉండబోతూ ఉంది. దానికి తగినట్టుగా మీరు ప్రవర్తించాలి నానా. కనుక ఇట్స్ హిస్టారికల్ సిటీ విత్ ఎ గ్రేట్ ఫ్యూచర్. కనుక వివాహంలో ప్రియులారా, వివాహాలు చాలా రకాలైన వివాహాలు ఉన్నాయి. మన హైందవ సాంప్రదాయంలో చాలా రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయంటే, మొదట బ్రహ్మ వివాహం అంటారు. జాగ్రత్త వినండి. బ్రహ్మ వివాహం అంటే ఏమిటంటే, ఒక తండ్రి తన కుమార్తెను పెంచి పెద్ద చేసి ఒక విద్యావంతునికి, ఒక స్కాలర్కి ఇచ్చి పెళ్లి చేస్తే దాన్ని బ్రహ్మ వివాహం అంటారు. అలాగే దైవ వివాహం అని ఇంకోటి ఉంది. దైవ వివాహం అంటే ఏమిటంటే, ఒక తండ్రి తన కుమార్తెను పెంచి పెద్ద చేసి ఒక పూజారికి ఇచ్చి పెళ్లి చేస్తే, లేక దేవుని సేవలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే దాన్ని దైవ వివాహం అనేవారు. బ్రహ్మ వివాహము, దైవ వివాహం. ఇంకొక వివాహం ఉంది, అర్ష వివాహం అంటారు దాన్ని. అర్ష వివాహం అంటే ఏమిటంటే, పెళ్లి కొడుకే పెళ్లి కూతురు నాన్నగారికి అమ్మాయిని ఇచ్చినందుకు ఒక 2 ఎద్దులు కానీ ఆవులు కానీ ప్రజెంట్ చేస్తాడు. దాన్ని హర్ష వివాహం అనేవారు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తండ్రి గారికి, మామగారికి అమ్మాయిని ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఒక 2 ఆవులు కానీ 2 ఎద్దులు కానీ ఇచ్చేవారు పూర్వకాలం. దాన్ని హర్ష వివాహం అంటారు. మొదటిది బ్రహ్మ వివాహం, రెండవది దైవ వివాహం, మూడవది హర్ష వివాహం. ఇంకొక వివాహం ఉంది, 4వది ప్రజాపతి వివాహం అని. ప్రజాపతి వివాహం అంటే మామూలు జనరల్ మనుషులందరూ కూడా, సామాన్య మనుషులు వివాహాలు చేసుకోవడం బ్రహ్మ వివాహం అంటారు. అది కాకుండా ఇంకొక వివాహం ఉంది, దాన్ని అసుర వివాహం అంటారు. అసుర వివాహం అంటే ఏమిటంటే, పెళ్లి కొడుకే పెళ్లి కూతురికి డబ్బు ఇచ్చి, కట్నం ఇచ్చి కొనుక్కుంటాడు అమ్మాయిని. డబ్బిచ్చి కొనుక్కుంటాడు. దాన్ని అసుర వివాహం అంటారు. పూర్వకాలం దాన్ని ఓలి అనేవారు. ఓలిచ్చి కొనుక్కున్నారు కాబట్టి ఓలే అనేవారు. ఎవరిని పడితే ఓలే అంటే పేలగొట్టేస్తారు. ఎవరిని పడితే ఓలే అనకూడదు. ఓలిచ్చి కొనుక్కున్న వాళ్ళని ఓలే అనేవారు. బ్రహ్మ వివాహము, దైవ వివాహము, హర్ష వివాహము, ఏమండి ప్రజాపతి వివాహము, అసుర వివాహము. ఇంకొక వివాహం ఉంది, అదేంటంటే గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహం అంటే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. దాంట్లో తల్లిదండ్రుల యొక్క పాత్ర, ఇష్టాలు ఉండవు. యువతీ యువకులు వారు ప్రేమించి పెళ్లి చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహం అంటారు. అలాగే దాని తర్వాత ఇంకొక వివాహం ఉంది, రాక్షస వివాహం.
ఈ రాక్షస వివాహం అంటే ఏమిటంటే పెళ్లి చూపులు ఉండవు దానికి. పిల్ల నచ్చితే ఈడ్చుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసుకెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఏజెన్సీ ప్రాంతాల్లో. దాన్ని రాక్షస వివాహం అంటారు. అన్ని వివాహాల కంటే అసహ్యమైన దారుణమైన వివాహం ఒకటి ఉంది. ఆ వివాహం ఏంటంటే పైశాచిక వివాహం అంటారు. పైశాచిక వివాహం అంటే ఏమిటంటే ఒక ఆడమనిషి నిద్రపోతున్నప్పుడు కానీ, అపమారక స్థితిలో ఉన్నప్పుడు కానీ, ఆమెకు మానసిక స్థితి బాగోక ఏదైనా మెంటలు వచ్చినప్పుడు కానీ ఆవిడ్ని పాడు చేసి పెళ్లి చేసుకోవడాన్ని పైశాచిక వివాహం అంటారు. ఇలాగ చాలా వివాహాలు చెప్పాను మీకు. మొట్టమొదటి బ్రహ్మ వివాహము, తర్వాత దైవ వివాహము, తర్వాత హర్ష వివాహము, తర్వాత ప్రజాపతి వివాహము, తర్వాత అసుర వివాహము, తర్వాత గాంధర్వ వివాహము, దాని తర్వాత ఏమండి పైశాచిక వివాహము, తర్వాత రాక్షస వివాహం. ఇన్ని వివాహాలు చెప్పాను. నేను భూమి చివరికి వెళ్ళొచ్చాను. నేను ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడిని. మాది నరసాపురం, వెస్ట్ గోదావరి డిస్టిక్. వైఎన్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉండేవాడిని. తర్వాత నేను విశాఖపట్నం అమ్మాయిని చేసుకున్నాను. విశాఖపట్నం అమ్మాయిని చేసుకుని విశాఖపట్నం ట్రాన్స్ఫర్ వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ ఉన్న దినాల్లో మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు ఉపవాసం అంటే 27 రోజులు పచ్చి మంచినీళ్ళు తాగి ప్రార్థనలో ఉన్నాం, ఉపవాసంలో. ఆ ఉపవాసంలో ఉండగా దేవుడు ఏం చెప్పాడంటే, నా కుమారుడా, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని విరమించు, నిన్ను బూదిగంతాలకు తీసుకుని వెళ్తాను, భూమి చివరికి తీసుకుని వెళ్తాను, నా గురించి నువ్వు ప్రకటించాలి, సువార్త చేయాలన్నాడు. అప్పుడు ఈ విషయం నా భార్యతో చెప్పాను. నా భార్యతో చెప్తే ఆవిడ ససేమిరా ఉద్యోగం వదలడానికి ఒప్పుకోలేదు. ఉద్యోగాన్ని వదిలేవంటే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను అంది. నేను దేవుడి మాట వినాలో భార్య మాట వినాలో నాకేమీ తోచట్లేదు. దేవుడేమో నువ్వు విడిచిపెట్టురా, నిన్ను బూదిగంతాలు తీసుకుని వెళ్తానన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా మా ఆవిడ ఆ పని ఏం చేసావా, నిన్ను వదిలేస్తానంటుంది. ఇప్పుడు దేవుడు పని చేయాలా, భార్య మాట వినాలా, దేవుడి మాట వినాలా తెలియక కొద్ది కాలం సందిగ్ధంలో ఉన్నాను. తర్వాత కొద్ది కాలానికి దేవుడు గట్టిగా పిలవడంతో నేను దేవుని మాటకి లోబడి ఉద్యోగాన్ని రాజీనామా చేశాను. చేసేసరికి మా ఆవిడ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది, గొడవ అయింది. దేవుడు తర్వాత ఈ గొడవ అంతా చెప్తే మీకు భోజనాలు ఉండవు, ఇవన్నీ మనకు ఎందుకు కానీ, తర్వాత దేవుడు తన వాగ్దానం చేసినట్లుగా భూమి చివరికి తీసుకెళ్ళాడు. దాని తర్వాత భూమి లేదు. అంటార్కిటికా అనేటువంటి మంచుఖండం ఉంది. 1990లో చెప్పాడు నాకు. 1994లో భూమి చివరికి తీసుకెళ్ళాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశాలన్నింటిలో తిరిగి నేను చాలా వివాహాలు చూశాను, చాలా కల్చర్స్ అబ్జర్వ్ చేశాను. రకరకాల పెళ్ళిళ్ళు రకరకాల దేశాల్లో విచిత్రంగా చేసుకుంటారు. న్యూజిలాండ్ దేశంలో ఉండేవాడిని నేను. న్యూజిలాండ్ దేశంలో పెళ్ళి ఎలా చేసుకుంటారంటే, పెళ్లి చేసుకునే ముందు రోజు ఆఫ్రికా వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు రోజు రాత్రి పెళ్లి కొడుకుని చెద్దకొట్టేస్తారు, తుక్కింద కొట్టేస్తారు. నేను అడిగాను, ఎందుకెలా కొట్టేస్తున్నారంటే అన్నారాళ్ళు, పెళ్ళైనోడికి బోల్డని దెబ్బలు తగులుతాయి, చాలా ఓపిక అవసరం, అంత ఓపుకుంటే పెళ్ళికి పూనుకో, లేకపోతే డ్రాప్ అయిపోమని పెళ్లి కొడుకుని చెద్దకొట్టేస్తారు ఆఫ్రికాలో. తర్వాత న్యూజిలాండ్లో ఇంకో పద్ధతి ఉంది. పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకునే ముందు వారం రోజుల ముందు చెట్టు కట్టేస్తారు. ఎండలో చెట్టు కట్టేసి నేను అడిగాను, ఏంటి సాంప్రదాయం అంటే అన్నారు, పెళ్ళి అయ్యేవాడికి పెళ్ళి విలువ తెలియాలంటే, ముడితాలకు విలువ తెలియాలంటే ఎండలో కట్టేయాలట. పాపం ఎవడన్నా ఇప్పితే ఇప్పుడు దంతారు. ఇలాగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తానంటే, మన భారతీయ సాంప్రదాయంలో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. మన వాళ్ళు ఏమనుకున్నారంటే అగ్ని దేవుడు అని అనుకున్నారు. నిజానికి అగ్ని దేవుడు కాదు, దేవుడు అగ్ని వంటి వాడు. అగ్ని ఎంత పవర్ఫుల్లో దేవునికి అగ్నితో పోలిక ఉన్నది కనుక అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే మీరు చూస్తున్నటువంటి ఈ వివాహం ఏవైతే ఉందో
దీని తంతు ఎవరో ఒక పండితుడు వచ్చి మీకు బోధిస్తే తప్ప ఈ వివాహం ఏంటో మీకు అర్థం కాదు. మీకు ఎంతవరకు అర్థమవుద్దంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారా లేదా, ఈడు జోడు బాగుందా లేదా, భోజనాలు బాగున్నాయా లేదా, ఇంతవరకు కార్యక్రమం. కానీ ఈ వివాహం అనేది ఎవరో ఒక పండితుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప దీని అర్థము మీకు తెలియదు. ప్రియులారా, క్రైస్తవ వివాహం అనేది విశ్వరహస్యం అంతా కూడా ఇందులో ఉంది. విషయం ఏమిటంటే దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుణ్ణి దేవుడు ఈ లోకం పుట్టక మునిపే మానవుల రక్షణ కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసి మనుజావతారుడుగా ఈ లోకంలోనికి పంపించాడు. ఈ మనుజావతారుడిగా పంపిస్తాడనేటువంటి విషయం అన్ని దేశాల్లో ఉన్నటువంటి సకల గ్రంథాలలో దేవుడు విషయాన్ని వ్రాయించాడు. దేవుని కుమారుడు మనుజావతారుడిగా ఈ లోకంలోకి వచ్చి మానవులందరూ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తాడు అనేటువంటి విషయాన్ని సకల దేశాల్లో ఉన్నటువంటి సకల గ్రంథాలలో వ్రాయించడం జరిగింది. ప్రత్యేకంగా మన ప్రియతమ భారతదేశంలో ఈ విషయాలు బాగా రాశారు. ఏం చేశారంటే ఆ రాబోతున్నటువంటి దేవకుమారుణ్ణి మీరు ఎలా గుర్తుపట్టాలి అని కొన్ని బండ గుర్తులు మనకు చెప్పారు మన ఋషీశ్వరులు. అందులో మొదటిది ఏంటంటే ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః. చాలా రాశారు, 16 రాశారు. ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో అతన్ని మీరు గుర్తుపట్టండి. దేశమా దేశమా దేశమా, అతడే మోక్ష ప్రదాత, అతడే మానవుల పాపమునకు ప్రాయశ్చిత్తం చేసేటువంటి వాడు. ఈ లక్షణాలు ఉంటాయి, గుర్తుపట్టండి. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే బ్రహ్మకు అనగా దేవునికి కుమారుడై ఉంటాడు. ఓం శ్రీ కన్యాసుతాయ నమః, చాలా విచిత్రం. కన్యక గర్భవతే కొడుకుని కంటది. 2 చోట్ల రాశారు శాస్త్రంలో. ఈశపుత్రంచ మాం విద్యుకుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. ఈశపుత్రంచ మాం విద్యుకుమారి గర్భ సంభవం అంటే ఒక కుమారి గర్భమున యేసు అను కుమారుడు పుడతాడు. ఓం శ్రీ కన్యాసుతాయ నమః, కన్యక గర్భవతే కొడుకుని కంటది. ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఆ దేవుడు ధనవంతుడిగా రాడు, గొప్పవాడిగా రాడు, భాగ్యవంతుడిగా రాడు, దరిద్రుడిగా వస్తాడు, గుర్తుపట్టండి. ఓం శ్రీ పంచగాయ నమః, 5 గాయాలు చేస్తారు. ఓం శ్రీ మృత్యుంజయ నమః, అతడు మరణాన్ని గెలుస్తాడు. ఇలాగున మన శ్లోకాలన్నింటిలో చాలా లక్షణాలు వ్రాయడం జరిగింది. ఆ లక్షణాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు నాథుడు. ఇంతటి విశాల ప్రపంచంలో, ఇన్ని దేశాలు ఉన్నటువంటి ప్రపంచంలో ఆ పరాత్పరుడు, ఆ వేదవేద్యుడు, ఆ యజ్ఞ పశువు, ఆ విరాట్ పురుషుడు, ఆ దేవకుమారుడు జన్మించే జన్మస్థానం ఎక్కడా అని మన ఋషీశ్వరులు దేవుణ్ణి అడిగితే వారు దైవ సాక్షాత్కారం పొందుకొని ఏం రాశారు తెలుసా? అంబస్య పారే భువనస్య మధ్యే నాకసపుష్టే మహతో మహియాన్ శుక్రేణ జ్యోతిగంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. అంబస్య పారే ఆకాశంలోంచి వస్తాడు, భువనస్య మధ్యే భూమధ్యపురంలో పడతాడు, శుక్రేణ జ్యోతిగంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః అంటే ఆ ప్రజాపతి అని దేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలుస్తుంది. దేశమా 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 గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయనే మానవుల కొరకు యజ్ఞం చేస్తాడు, మానవులందరి కొరకు పాప ప్రాయశ్చిత్తం కొరకు యజ్ఞం చేస్తాడు, బలైపోతాడు. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత. ఆ ప్రజాపతి అని దేవుడు బలైపోతాడు. ఈ శ్లోకాలన్నీ నెరవేర్చుకుంటూ ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు ప్రభు అయిన యేసు క్రీస్తునాథుడు. మనందరి పాపముల కొరకు తన రక్తాన్ని చిందించాడు. మనం ఎవరం కూడా రాగి పైసా ఖర్చు పెట్టక్కర్లేదు పాపాల కోసం, పాప క్షమాపణ కొరకు. సంపూర్ణంగా యేసునందు విశ్వాసం ఉంచితే మనకు జన్మ కర్మ పాపాలను విడుదల పొందుతాం. ఆ దేవకుమారుడు వచ్చి మానవులందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసి ఆయన మరలా వెళ్ళిపోయాడు. తర్వాత మరలా రెండవసారి ఈ లోకంలోనికి రాబోతున్నాడు. రెండవసారి వచ్చినప్పుడు ఓం శ్రీ దరిద్రనారాయణ మహా అంటారాడు. రెండవసారి వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన వీరభోగంతో వస్తాడు. అందుకని శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మం గారు రాశారు,
ఒక వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడు ఈ లోకంలోకి. ఆ రాబోతున్నటువంటి వీరభోగ వసంతరాయుడే ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుడు. కనుక ఈ పెండ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం, పెండ్లి కుమార్తె దేవుని సంఘానికి సాదృశ్యం. ఇందులో ఈవేళ మొట్టమొదటిసారి క్రైస్తవ వివాహం చూస్తున్నవాడు ఎవరైనా ఉంటే, ఓహో ఇదా క్రైస్తవ పెళ్ళి అంటే, దీని భావం ఇదా, దీని అర్థం ఇదా, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడా, ఆయన మనుజావతారుడిగా వచ్చాడా, వచ్చి మానవులందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడా సిలువలో, తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి వస్తాడా, రెండోసారి వచ్చినప్పుడు దేవుడు తన సంఘాన్ని వివాహం చేసుకుంటాడా, ఆ వివాహమును పోలినటువంటి వివాహమా ఈ క్రైస్తవ వివాహం, క్రైస్తవ వివాహంలో ఉన్న అర్థం ఇదా అనే ఒక్క విషయాన్ని మీరు గమనించాలని హైందవ సహోదరులకు మొట్టమొదటిసారిగా ఈ క్రైస్తవ వివాహం తిలకిస్తున్నటువంటి పెద్దలకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కనుక దీంట్లో ఉన్న అర్థం మీకు చెప్పకపోతే మేము అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కనుక లేకపోతే ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతుంది, ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, ఎందుకు ప్రభువుని నమ్ముకుంటున్నాం, మేము దేవుణ్ణి తెలుసుకున్నాం, ఎక్కడ చూసినా ఏంటి పాట. దేవుని బిడ్డలారా, ఈ శ్లోకాలన్నీ నెరవేర్చుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుడు వచ్చాడు. కనుక ఆ సువార్త నమ్మారు కనుక, ఆ దేవుణ్ణి నమ్మారు కనుక, ఆ దేవుని వివాహమును పోలిన వివాహం వీళ్ళిద్దరూ చేసుకుంటూ ఉన్నారు. ఈ మాటలు గమనించాలి. అలాగే పెళ్లి సంబంధాలు కూడా ఎక్కడెక్కడో పుట్టి ఎలా సెట్ అవుతాయన్న దానికి కూడా భారతీయ సంస్కృతిలో ఒక కథ చెప్తారు. ఏంటి తెలుసా, ఒక ఋషట తపస్సు చేసుకుంటాడట. తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక ఎలక పిల్ల వచ్చి డిస్టర్బ్ చేస్తుందట. కోపం వచ్చి చంపేద్దాం అనుకున్నాడట. కానీ దీక్షలో ఉండగా చంపకూడదు, జీవహింస చేయకూడదట. అందుకని తన తపోశక్తి చేత ఎలక పిల్లని ఆడపిల్ల కింద మార్చేసాడట. ఆడపిల్ల కింద మార్చేసి పెంచుకుంటున్నాడట. పెళ్లి వయసు వచ్చిందట. పెళ్లి కూడా చేసేస్తే బాధ్యత తీరిపోద్దని సంబంధాలు వెతుకుతున్నాడట. సంబంధాలు వెతుకు అనుకున్నాడట, మా అల్లుడు అందరికంటే అగ్రగణ్యుడు అయి ఉండాలి, అందగాడు అయి ఉండాలని ఆయన సృష్టాత్మక పరిశీలన చేస్తూ ఉంటే సూర్యుడు చాలా ప్రకాశమానంగా ఉన్నాడట. అబ్బాయి ఈ సూర్యుడైతే మాకు అందంగా ఉన్నాడు, మా అమ్మాయికి పనిచేద్దని తన తపోశక్తి చేత సూర్యుని పిలిచాడట. సూర్యుడా మా అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నాడట. అప్పుడు సూర్యుడు అడిగాడట, అందరిని మాని నన్నెందుకు కోరుకున్నారంటే, నువ్వు చాలా ప్రకాశమానంగా ఉన్నావు, దగదగలాడిపోతున్నావు, చాలా కాంతివంతంగా ఉన్నావు, నువ్వైతే మా అమ్మాయి బాగుంటుందని నేనే సెలెక్ట్ చేశాను, మా అమ్మాయిని చేసుకున్నాడట. అప్పుడు సూర్యుడు అన్నాడట, కాంతివంతమైన వాడిని కానీ ఏం సుఖమండి, మేఘం వచ్చిందంటే నా కాంతి అంతా పోద్ది అన్నాడట. ఓరు నీ కాంతి నాపేసే మేఘంగాడు ఇంకా గొప్పోడా అని మేఘాన్ని పిలిచాడు. మేఘమా మా అమ్మాయిని చేసుకున్నాడట. మేఘం కూడా అదే ప్రశ్న అడిగాడట, ఎవరిని అందరిని మాని నన్ను ఎందుకు కోరుకున్నారంటే, నువ్వు సూర్యుని కాంతి నాపేసినంత గొప్పోడుబట, మా అమ్మాయిని చేసుకున్నాడట. అప్పుడు మేఘంగాడు అన్నాడట, గొప్పోడినే కానీ ఏమి సుఖమండి, గాలి వచ్చిందంటే గాలి కొట్టుకుపోతా అన్నాడట. ఓ మేఘాన్ని తరిమేసి గాలిగాడు ఇంకా గొప్పోడా అని గాలిని పిలిచాడట. గాలి మా అమ్మాయిని చేసుకో అంటే గాలి కూడా అదే ప్రశ్న, అందరిని మా నన్ను ఎందుకు కోరుకున్నారంటే, నువ్వు మేఘాలను తరిమేసి అంత గొప్పోడబట, మా అమ్మాయిని చేసుకోమంటే గాలిగాడు అన్నాడంటే, గొప్పోడినే కానీ ఏమి సుఖమండి, ఎంత గాలి అయినా అక్కడ మేను పర్వతం ఉంది, ఆ మేను పర్వతం దగ్గర ఆగిపోవడమేమో అన్నాడు. నేనే కాదు, సూర్యుని కాంతి, మేఘాలు, గాలి అన్నీ పర్వతం దగ్గర ఆగిపోవడమే మేను పర్వతం అంటే. అది మీకు అందరికంటే గట్టోడు మేను పర్వతాన్ని పిలిచాడు. మేను పర్వతమా అమ్మాయిని చేసుకో అంటే మేను పర్వతం కూడా అదే అడిగాడు. అందరిని మా నన్ను ఎందుకు కోరుకున్నారంటే, నువ్వు సూర్యుని కాంతిని ఆపేస్తావట, మేఘాలను ఆపేస్తావట, గాలిని ఆపేస్తావట, చాలా గనుడు అంట, మా అమ్మాయిని చేసుకో అంటే మేను పర్వతం కూడా అన్నాడంటే, గొప్పవాడిని కానీ ఏమి సుఖమండి, అడుగు నుంచి ఓ పందికొక్కు డొలుకొచ్చేస్తుంది, నేను రేపో మాపో పడిపోయేటట్టు ఉన్నాను అంటే. ఓరు పర్వతాన్ని తొలికేసే డోలు పందికొక్కు ఉందా అని పందికొక్కుని పిలిచాడట. అప్పుడు మ్యాచ్ సెట్ అయిందంట. గతంలో ఇది ఎలక పిల్ల కదా, పందికొక్కు, గంతకు తగ్గ బొంత. మనం అనుకుంటాం మా ఆయన ఇంద్రుడిలాగా ఉండాలి, మా ఆవిడ చంద్రుడిలాగా ఉండాలి, మా ఆవిడ సౌందర్యలాగా ఉండాలి, ఎవరెవరినో చేసుకోవాలనుకుంటాం. కానీ దేవుని ఏర్పాటు ఎక్కడో అక్కడే. గతంలో ఇది ఎలక పిల్ల, సరిగ్గా పందికొక్కు. అందుకే పెద్దవాళ్ళు అంటారు గంతకు తగ్గ బొంత. అంటే మీ ఇద్దరిని పందికొక్కు అంటలేదు రే, పెళ్లి చేయమంటే పందికొక్కు ఎలకంటున్నాడు అనుకోకండి, చెప్తున్నాను. అందుకని పెళ్ళి అయిపోయిన వాళ్ళు అందరూ ఏమనుకోవాలి తెలుసా,
ఓహో నాకు తగినవాడు ఇతనే అన్నమాట దేవుని ఏర్పాటులో, లేకపోతే నాకు తగినవాడు ఈవిడే అన్నమాట అనుకోవాలి తప్ప ఎంత పొరపాటు అయిపోయింది అనుకోకూడదు. మీకు తెలుసా, ఇంగ్లాండ్లో 1000 మంది ఆడవాళ్ళని పెళ్ళైన వాళ్ళు ఇంటర్వ్యూ చేశారట మొన్న. 1000 మంది ఆడవాళ్ళని పెళ్ళైన వాళ్ళని ఏమని ఇంటర్వ్యూ చేశారు తెలుసా? మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే, వింటున్నారా, మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే మీ ఆయన్నే చేసుకుంటావా అని అడిగారట 1000 మందిని. అలా అడిగితే 189 మంది అన్నారట, ఇప్పుడున్న తెలివితేటలు అప్పుడుంటే ఈయనెందుకు చేసుకుంటాను, ఆ రోజుల్లో నా బుర్రకి నా గడ్డి తిన్నదో, మరి నా కాళ్ళకి ఎలా నచ్చాడో, ఎలా పడిపోయానో, ఈ తెలివితేటలు అప్పుడుంటే ఈయనెందుకు చేసుకుందామని 189 మంది ఆడవాళ్ళు అన్నారట. తర్వాత 1000 మంది మగవాళ్ళని ఇంటర్వ్యూ చేశారట. మళ్ళీ జన్మంటూ ఉంటే పెళ్ళైన వాళ్ళని మీ ఆవిడనే చేసుకుంటావని. మగవాళ్ళు అన్నారట, ఆవిడ ఈవిడ కాదు, ఈ పొరపాటు మళ్ళీ చేయమన్నారట. ఇన్ని బాధలు ఉంటాయి తెలియక దిగిపోయి ఇందులోకి మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే ఈ పెళ్లి చేసుకోమన్నారట. ప్రియులారా, పెద్దలు ఇలాగ చాలా వివాహం మీద చాలా విషయాలు చెప్పారు. కనుక వివాహ వ్యవస్థ అనేది దేవుడు నియమించింది, చాలా పరిశుద్ధమైనటువంటిది. ఈ వివాహంలో చాలా సంగతులు ఉంటాయి. సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత ఏమొస్తుంది తెలుసా? గొడవలు వస్తాయి, చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవ రానోళ్ళు ఎవరు ఉండరండి. ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి, మిమ్మల్ని రేపొద్దున ఈనాడు పేపర్లో వేయింతాను. మా భార్యాభర్తల మధ్య గొడవ రాలేదన్న వాళ్ళు ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఫోటో ఈనాడులో వేయింతాను, చేయి పైకి ఎత్తండి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, చిన్న తగాదాలు. ఒకసారి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి భార్య అన్నదట, ఇది నా మంచం నువ్వు కింద అడుగు అన్నదట. ఆడవాళ్ళు సారి తెచ్చుకుంటారు కదా, ఇది మా అమ్మ ఇచ్చింది, ఇది నువ్వు కింద అడుగు అన్నదట. పడుకో అంటే పాపం కోపానికి కిందే పడుకున్నాడంట. కింద పడుకున్నాక జ్ఞాపకం వచ్చిందంటాడికి మధ్యరాత్రిలో, మంచం దీందే కానీ నవ్వారు నేను కదా కొన్నానని నవ్వారు కోసేసాడండి. కోసైతే దాబుని కింద అడిపోయిందంటే తేలు కుట్టేసిందండి. పెద్దలు చెప్తారు, గొడవలు వస్తే కోసేసుకోకూడదు, కోసేసుకుంటే సంబంధాలు బాగో. కనుక ఆటో మీద రాస్తారు సర్దుకుపోదాం రండి అని. సంసారం అంటే సర్దుకుపోవడమే తప్ప ఎవరికి 100% అనుకూలమైన భర్త దొరకడు, ఎవరికి 100% అనుకూలమైన భార్య దొరకదు. అడ్జస్ట్మెంట్ మీద పోవడమే. సర్దుకుపోయినోడు ధన్యుడు సుమతి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండర్రా. మీకు మనం వేసినటువంటి 3 ముళ్ళు ఉంటాయే, ఆ ముడి గెలవాలి అంటే మనం ఓడిపోవాలి. మనం గెలవాలనుకున్నామా ముడి తెగిపోద్ది. నేను గెలవాలి, నా పంతం గెలవాలి, నా మాటే గెలవాలి అని కనుక గెలవాలనుకున్నావా ముడి ఓడిపోద్ది. ముడి గెలవాలంటే మనం ఓడిపోవాలి. కానీ మనం ఓడిపోవడమే ముఖ్యం, ముడి గెలవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక చిన్న సమస్యలు వస్తాయి. దేవుడు చెప్పాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించమన్నాడు. భర్తల పని ఏంటంటే భార్యలు ప్రేమించడమే. ఎలాగున్నా ప్రేమించాలి. అంటే పెళ్ళికి కొంతమంది చాలా సన్నంగా ఉంటారు, తర్వాత సిలిండర్ లాగా అయిపోతారు. ఎలాగున్నా సన్నంగా ఉన్నా సిలిండర్ లాగా అయిపోయినా ఎలాగున్నా ప్రేమించడమే. దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, 40 సంబంధాలు చూశాడు, ఏ పిల్ల నచ్చలేదు వాడికి. చివరికి ఒక అమ్మాయిని చేసుకున్నాడు. నేను అడిగాను, ఈ అమ్మాయి ఎలా నచ్చింది రా అన్నాను. అంటే అన్నాడు, జడ పొడుగ్గా ఉందనియా, జుట్టు ఒత్తుగా ఉందని జుట్టు కోసం చేసుకున్నాడు. పాపం డెలివరీలో అమ్మాయికి డబుల్ టైఫాయిడ్ వచ్చి జుట్టు అంతా ఊడిపోయింది. మొత్తం ఊడిపోతే నాకు నచ్చలేదు అంటున్నాడు. నేను అన్నాను, ఎవరే నాతో అన్నావు కానీ బయట చెట్టుకి కట్టేతారు ఎదవా, ఆడవాళ్ళు జుట్టు పెళ్ళవక ముందు పెద్ద గోంగూర కట్టలాగా ఉంటుందిరా. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తోటకూర కట్ట, తర్వాత కరివేపాకు కట్ట, తర్వాత కొత్తిమీర కట్ట. అదే కర్లింగ్ హెయిర్ అనుకో, ఉంగరాలు జుట్టు అయితే పుదీనా కట్టలాగా ఎంతే ఉంటుంది. కనుక జుట్టు ఉన్నా ప్రేమించాలి, పెళ్ళికొడుగా జుట్టు ఉన్నా ప్రేమించాలి, ఊడిపోయినా ప్రేమించాలి, సన్నంగా ఉన్నా ప్రేమించాలి, సిలిండర్ లాగానే అయిపోయి ఎలా ఉన్నా ప్రేమించడమే. భర్తలారా మీ భార్యలను ప్రేమించమని దేవుని ఆజ్ఞది. ఈ మగవాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళైన కొత్తలో బండి ఎక్కించుకుని జారిపోతావు, నన్ను గట్టిగా పట్టుకో అంటారంట. పెళ్ళైన కొత్తలో ఒక 6 నెలలు పోయిన తర్వాత ఇస్త్రీ చొక్క నలిగిపోతుంది, సరిగ్గా కూకులో వెంటే అంటేవాడికి ఆడు గొల్లు మండిపోద్ది. నీకు ఇస్త్రీ చొక్క ఎక్కువ, నేను ఎక్కువ. ఇస్త్రీ చొక్క నలిగిపోయినా
ఏదైనా చిరిగిపోయినా ఆ మాట అనకూడదు. పెళ్ళికొడుక ఏం పేరు నీ పేరు? ప్రేమ్ కుమార్. భర్తలారా మీ భార్యలను ప్రేమించి. నేను చాలా దేశాలు తిరుగుతానని చెప్పాను కదా. అమెరికాలో ఒక రూల్ ఉంది. అమెరికాలో పద్ధతి ఏంటి తెలుసా? భర్తే పొద్దున్నే లేవాలి. ఫస్ట్ని భర్తే పొద్దున్నే లేచి టీ చేసి పట్టుకొచ్చి భార్యను లేపాలి. భార్య లేచి తాగుతూ ఉంటే పక్కన నిలబడి అనాలి, హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనాలి. నువ్వు చాలా అందంగా ఉన్నావు అనాలి. ఆ సింపుతాలతో పాసినోడు దాన్ని, హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనాలంట. లేకపోతే వాళ్ళకొక నెంబర్ ఉంటుందంట, స్టేటస్. ఆ నెంబర్ నొక్కితే పోలీసు వాడు తీసుకెళ్ళిపోతారంట. ఆ నెంబర్ లేక మేమందరం లోపల బయట ఉన్నాం, లేకపోతే మాది లోపల బ్యాచే. భార్యల్ని భర్తలు పొద్దున్నే లేచి టీ చేసి పట్టుకొచ్చి ఆయన లేపాలి, హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, నువ్వు చాలా అందంగా ఉంటున్నావు అనాలట. కానీ మన దేశంలో ఆడవాళ్ళని పొగడరు భార్యల్ని. అంటే మన దేశానికి పాశ్చాత్య దేశాలు తేడా ఏంటి తెలుసా? మన భర్తలు కూడా పొగుడుతారు. ఎప్పుడు పొగుడుతారంటే పెళ్ళికి ముందు పొగుడుతారు. నువ్వంటే పడి నువ్వంటే పడి సత్తానంటాడు. చేసేసుకుని నాకు పడేసి తన్నేస్తున్నారు యాదవాళ్ళు. ఇది మోసగాళ్ళండి ఇలా. భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. ఎలా ఉన్నా ప్రేమించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇంకొక ఆజ్ఞ కూడా దేవుడిచ్చాడు. భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడదు అన్నాడు. చాలామంది భర్తలు ఏం చేస్తారు తెలుసా? భార్యలు మనసు ఇరిగిపోయేటట్టు మాట్లాడతారు. వాళ్ళ మనసు ఇరిగిపోయేటట్టు ఎప్పుడూ మాట్లాడకూడదు. భార్యల్ని వాళ్ళని తగ్గించి మాట్లాడకూడదు, చిన్న చూపు చూసి మాట్లాడకూడదు. ఓ భార్య అన్నదట, ఏమండి మన కిటికీలకి కర్టెన్స్ కొనండి అన్నదట. భర్త అన్నాడట, దేనికోసమే అన్నాడట. భార్య అన్నదట, ఎదరింటి ఆయన అస్తమానం చూస్తున్నాడు అందట. అప్పుడు ఈడన్నాడట, నువ్వు సరిగ్గా కనపడక కానీ కనపడితే నీ మొఖం చూడలేక ఆడే కట్టని చేసుకుంటాడు, పెద్ద అందగత్తలా ఫీల్ అవగా. ఏమంటే చేసుకునే వాళ్ళు అంత మాట అనొచ్చా? నువ్వు సరిగ్గా కనపడక కానీ కనపడితే నీ మొఖం చూడలేక ఆడే కట్టని చేసుకుంటాడంటే పెట్టేట్టుకు వెళ్ళిపోదా? భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడదు. వాళ్ళ మనసు ఎరిగిపోయేటట్టు మాట్లాడకూడదు. మగవాళ్ళు ఎప్పుడు పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్ళారట. హనీమూన్కి వెళ్తే పెద్ద కోతుల మంది వచ్చేసిందంట. కోతుల మంది వచ్చేస్తే భర్త భార్య చేయి గట్టిగా పట్టుకున్నాడట. పట్టుకుంటే భార్య అన్నదట, ఏమండి ఏమన్నా పుల్లా సింహాలా ఎలుగుబంట్లా కోతులే కదా, నాకేం భయం లేదు, చెయ్యదులను అన్నదట. ఈడన్నా అంటే భయం అని కాదే, నువ్వు అందులో కలిసిపోతే మళ్ళీ గుర్తుపడడం కష్టమని. అంటే అర్థమేంటి? నువ్వు కోతులాగా ఉంటావనే కదా. ఇలాగ భార్యల్ని ఏమండి రేపు ఆ పెళ్ళికొడుకు నీకే ఇవన్నీ. భర్తలారా మీ భార్యలను నిష్ఠురా పెట్టకూడదు. జాగ్రత్తగా ప్రేమగా మాట్లాడాలి, దయగా మాట్లాడాలి. ఏమండి భార్యల్ని చిన్నచూపు చూడకూడదు. దేవుని యొక్క ఆజ్ఞత. నెక్స్ట్ ఇంకోటి తెలుసా? ఈ రోజుల్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే భార్యాభర్తల మధ్య అనుమానం. ఏంటండి? అనుమానం అనేది చాలా దారుణమైనటువంటి దెయ్యం యొక్క పని. అది ఒకరినొకరు నమ్మకంగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు అనుమానం ఉండకూడదు. ఒక ఊళ్ళో 2 కుటుంబాలు ఉండేయట. ఒక ఇంట్లో మేడ మీద ఒక కుటుంబం ఉండేదట, గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్యామిలీ ఉండేదట. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్యామిలీ రోజు పోట్లాడుకునేవారట. వాళ్ళ ఆయనకి విపరీతమైన అనుమానం అట. డ్యూటీకి వెళ్ళిపోతూ కూడా తాళమేసి వెళ్ళిపోయాడట. మేడ మీదకి వెళ్ళి బట్టలారైతే వీడికి అనుమానం అట. ఏమంటే ఎప్పుడు కొడతా ఉండేవాడట. ఆ కొట్టినప్పుడల్లా ఆవిడ అనేదట, నేను ఎటువంటి దాన్నో ఏంటో నా సంగతి అంతా ఆ పయ్యోడికే తెలుసు, ఆ పయ్యోడికే తెలిసి అనేదట. ఇలాగ అస్తమానం ఆ పయ్యోడికే తెలుసు, ఆ పయ్యోడికే తెలుసు అంటే ఆ పయ్యోడు ఆవిడ వాళ్ళు ఎప్పుడు గొడవ ఆడుకుని దాని సంగతి అంతా నీకే తెలుసు అంటుంది ఏంటి, నీకు దానికి ఏం సంబంధం ఉందని వాళ్ళు ఇడిపోయారంట. పాప ఆవిడ ఉద్దేశం ఏంటి చెప్పరేంటారా? నేను ఎటువంటి దాన్నో ఏంటో నా సంగతి అంతా ఆ పయ్యోడికే తెలుసు, ఆ పయ్యోడికే తెలుసు అంటే ఆ భగవంతుడికి తెలిసిన ఆవిడ ఉద్దేశం. ఈ పై ఆవిడ ఎప్పుడు తెలిసినా నీకే తెలుసు అంటుంది, నీకు దానికి ఏం సంబంధం అని వాళ్ళు ఇడిపోయారంట. ఇటువంటి పనికి మాలిన డౌట్లు పెట్టుకోకూడదు. ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండాలి. భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. విశాఖపట్నంలో ఏదైనా తగువ వస్తే పెళ్ళిళ్ళలో సాధారణంగా నన్ను తీసుకెళ్తారు. వాడు ఫోన్ చేశాడు నాకు, అన్నయ్య మా ఆవిడ పెట్టి సర్దేసింది, వెళ్ళిపోతానంటుంది, పెందరగడ్డ గమ్మురా అన్నాడు. నేను పరిగెత్తుకుని వెళ్ళాను. వెళ్ళి ఆ అమ్మాయిని అడిగాను, ఏ అమ్మాయి ఎందుకు పెట్టి సర్దేసి వెళ్ళిపోతానంటున్నావు అంటే, గొడవ అయిందా, రాత్రి ఏమైనా కొట్టాడా, సరిగ్గా చూడలేదా, ఎందుకు వెళ్ళిపోతావమ్మా అన్నాను. అంటే అన్నది, ఏం కొట్టలేదండి, తిట్టలేదు, అన్నీ బాగానే ఉన్నాయి అన్నాను. మరి
సరిగ్గా చూడలేదు, ఏం కొంటలేదా అని అడిగాను. ఆవిడే చెప్పింది, అడక్క ముందే కొనేస్తారట, బట్టలు కొంటాడట, మంచి మంచి చీరలు నగలు కొంటాడట, ఏమండి మంచి రేషన్ తెస్తాడట, పిల్లలకి జూనియర్ హార్లిక్స్ అంట, పిల్లడానికి సీనియర్ హార్లిక్స్ అంట, బాగా తెస్తాడట. మరి అన్నీ బాగా తెస్తుంటే ఎందుకు వెళ్ళిపోతాం అన్నాను. అంటే అన్నదే అన్నీ తెస్తాడు కానీ మాయదారుడు అస్సలు మాట్లాడడంట, పలకరించడంట, తిన్నావా అండంట, తినలేదా అని అడగడంట, జబ్బు వచ్చి పడుకుంటే మాట్లాడడంట. మాయదారుడు నాకెందుకని పెట్టేట్టుకు వెళ్ళిపోతుంది. ఇలా భర్తలు భార్యలతో మాట్లాడాలి. మగోళ్ళకి మాయరోగం అనుకుంటాను, ఊరోళ్ళందరితో బాగానే మాట్లాడతారు, ఇగిలించుకుంటా సకిలించుకుంటా. ఇంట్లోకి వచ్చేవాడికి హిట్లర్లాగా పొడుగు మొహ పెట్టుకుని ఉంటారండి వాళ్ళు. మాయరోగమా? భార్యతో మాట్లాడొద్దు, భార్యతో చక్కగా మాట్లాడాలి భర్తలారా. మరీ కరివేపాకులో తీసి పడేయకూడదు. ఏనా పెళ్ళికొడుక, నీకే ఇవన్నీ చక్కగా మాట్లాడు. భర్తలారా, మీ భార్యలను నిష్ఠూరా పెట్టకూడి, భార్యతో మాట్లాడాలి, అన్నీ పంచుకోవాలి, వాటితో షేర్ చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంకో సంగతి చెప్పనా? ఒక పెద్ద కవి ఏమన్నాడు తెలుసా? ఈ టైం ఉంటే చెప్తాను. ఆడ మనిషిని దేవుడు చేసినప్పుడంట, మగోళ్ళనైతే మట్టితో చేశాడు కానీ ఆడ మనిషిని మట్టితో చేయలేదట. ఆడ మనిషిలోనట పంచభూతాల్లో ఉన్న పవర్స్ అన్నీ పెట్టాడట. పంచభూతాల్లో ఉన్న పవర్స్ అన్నీ తీసి మిక్సీలో వేసి దాంతో ఆడ మనిషిని చేశాడట. ఏంటంట? సూర్యునిలోని తీక్షణత, చంద్రునిలోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఏల, నెమల్లో నుంచి నాట్యం, చేమలోంచి శ్రమించే గుణం, నక్కలో నుంచి జిత్తులు, ఇవన్నీ తీసి మిక్సీలో వేసి ఆడమనిషిని చేశాడట. ఆడమనిషిలో ఈ లక్షణాలు అన్నీ ఉంటాయట. సూర్యునిలోని తీక్షణత అంటే కంటి చూపుతో చంపేతామంటారా, ఆ టైపులో చూడడం. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం. ఆడోళ్ళలో 2 రకాల పవర్స్ ఉంటాయి. చల్లగానే ఉండగలరు, వెచ్చగానే ఉండగలరు. అంటే అర్థం ఏంటి తెలుసా? మగోళ్ళని నిద్రపిచ్చేయగలరు, వాళ్ళు తలుచుకుంటే మనకు నిద్ర లేకుండా చేసేయగలరు. మనకు పడుకోనివ్వరు, ఇంకా వాళ్ళు పడుకోబెట్టేయగలరు, మాకు నిద్ర లేకుండా చేసి. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకదనం. ఆడోళ్ళకి బల్లి అంటే భయం, బొద్దిం కంటే భయం, పాము అంటే భయం, చీకటి అంటే భయం, అన్నీ భయాలే. ఇది భయస్తురాలు కదా అని రెచ్చిపోయామా బిగిసిపోద్ది అంతే. ఇక అలిగి మంచం ఎక్కిందా ఎంత కఠినమైపోద్ది అంటే చచ్చినా తిందండి. మరి ఆకలి ఎలా కాసుకుంటుందో మాకు తెలియదు. లేకపోతే మేము లేనప్పుడు తినేసి పడుకుని పోద్దేమో, ఆ దేవుడికే తెలియాలి. చూస్తుండగా తిందో. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరిగిదనం, పులిలోని కరకదనం, కాకి గోల. నన్ను ఆడోళ్ళు కలిశారంటే కాకి గోల, కోకిల్లాగా పాడగలరు, నెమల్లాగా నాట్యమాడగలరు, చీమలాగా తెల్లరగట్లు వేస్తుంది ఆడమనిషి. మళ్ళీ రాత్రి పడుకొని రాక తుడిసినట్టే తోమినట్టు ఉంటుంది. మరి అదేం ఓపుకో, మనిషో రోబోటో మాకు అర్థం కాదు. ఏమండి, ఇంకా ఆడోళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే, మగోళ్ళు అబద్ధం ఆడితే తడికే. ఇన్ని లక్షణాలు కలిగిన ఆడ మనిషితో కాపురం చేయాలంటే సూట్ వేసుకొచ్చి రేపు పొద్దున్న తెలుస్తుంది నీకు. సూట్ వేసుకుని తయారైపోయాడు, చెమట్లెక్కిపోతావురా నాయన. ఇన్ని లక్షణాలు కలిగిన ఆడ మనిషితో కాపురం చేయాలంటే ఎంత ఓపిక ఉండాలండి మనిషికి. కనుక దేవుని పెట్టారు, మన దేవుడే నీకు సహాయం చేయాలి. తర్వాత ఇంకొక ఆయన అన్నాడు, భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండాలంటే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమన్నాడు తెలుసా? బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడు. చెముటు మొగుడు, గుడ్డు పెళ్ళం కాపురం అదిరిపోద్దంట. మొగుడు చెముటోడు అయ్యుండి పెళ్ళం గుడ్డిదైతే ఇంకా అస్సలు గొడవలు ఉండమంట. మొగుడు చెముటోడు అనుకోండి, మూలుక్కున్నా ఇసుక్కున్నా తిట్టుకున్నాడు వినపడదు, కోపం రాదో కొట్టడం. పెళ్ళం గుడిది అనుకోండి, లలిత జ్యువెలరీ చుట్టూ తిప్పినా దానికి ఏం కనపడదు, మనల్ని ఏం అడగదు, మన పర్స మన దగ్గరే ఉంటుంది. అందుకని పెద్దలు చెప్పారు, బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్. అంటే అర్థం ఏంటంటే హస్బెండ్స్ ఆర్ సపోజ్ టు బి డెఫ్ టు ద మర్మరింగ్స్ ఆఫ్ ద వైఫ్స్ అండ్ వైఫ్స్ ఆర్ సపోజ్ టు బి బ్లైండ్ టు ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. కనుక నువ్వేమో అమ్మాయి నువ్వు గుడ్డిదానిలాగా యాక్ట్ చేయాలి, ఆయనేమో చెవిటోళ్ళలాగా యాక్ట్ చేయాలి. ఓకేనా నాయన? ఆడవాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి, అవసరాలన్నీ తీర్చాలి. డబ్బులుంటే కొను, లేకపోతే తప్పించుకోవాలి. ఓసారి మా ఆవిడ నన్ను నల్లపూసలు కొనబంది. నేను అన్నాను, నేనే పెద్ద నల్లపూస, నీకు నల్లపూస ఎందుకు, ఇంత నల్లోని కట్టుకున్నావు, నీకు నల్లపూస అవసరమా, నా నలుపు చాలదా నీకంటే చాలండి అయ్యగారు అంది.
అలా మాట్లాడి తప్పించుకోవాలి. అంతేగా నీకు నలపోస అవసరం అంటే నీకంటే రిక్షా ఉంటుంది నయమనేది గొడవలు అయిపోతాయి. భార్యతో చాలా తెలివిగా మాట్లాడాలి. ఓకేనా? భర్తలారా మీ భార్యలను ప్రేమించి జ్ఞానంగా మాట్లాడాలి. దేవుని కొరకు జీవించండి. ఏమండి, ఇప్పుడు ఊరోళ్ళు అందరూ ఏం చూస్తారు తెలుసా? పెళ్ళి అనగానే మొట్టమొదట ఈడు చెప్పండి, ఈడు జోడు చూస్తారు. ఈడు జోడు ఇదివరకు రోజుల్లో నాకు తెలిసి చిన్నప్పుడు ఏమండి, ఒక ఊరు నుంచి భార్యాభర్తలు వస్తున్నారనుకో, నేను ఊళ్ళోకి భర్త ముందు వెళ్ళిపోయేవాడు, తర్వాత వెనకాల భార్య వెళ్ళేది, కలిసి వెళ్ళేవారు కాదు. అంటే సిగ్గుపడేవారు. ఇప్పుడు అలా కాదు, బండెక్కి మీద అడిపోవడమే. ఏమండి, సిగ్గు లేని రోజులు. ఆ పూర్వకాలం దూరంగా వెళ్ళేవారండి భార్యాభర్తలు. భర్త ముందు వెళ్ళిపోతే వెనకాల భార్య వచ్చేది. ఇప్పుడు అంటే సిగ్గు గిగ్గు పోయింది, బండి ఎక్కడం, మెల్ల మీద అడిపోవడం, ఏంక లొంగెట్టుకి పడుకోవడమే. ఎంత దారుణంగా తయారైపోయింది ప్రియులారా. ఈ వివాహ వ్యవస్థలో మనం చాలా జాగ్రత్తగా పెద్దల యొక్క సాంప్రదాయం పాటించాలి. ఈడు జోడు చూస్తారు. ఒక ఊళ్ళో పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి కొడుకు చాలా సన్నమంట, పెళ్లి కూతురు చాలా లావు అంట. పెళ్ళి అయిన తర్వాత మీద కాలు వేసి మీరు ఎంతమంది అన్నదమ్ములు ఉంటుందంట. ఈడు అన్నాడు, నువ్వు కాలు తీతే ఇద్దరు, లేకపోతే ఇంకొకడే ఉంటాడు, నాకు ఊపిరాట్లేదు తీయా బాబా అన్నాడు. అంత దారుణంగా ఉండకూడదండి. ఏమండి, వీళ్ళిద్దరూ బాగానే సరిపోయారు. దేవుని కొరకు జీవించండి. నాకు పెళ్ళయి 40 సంవత్సరాలు అయింది. ఎన్ని? 40 years ఇండస్ట్రీ. ఆడ మనిషి గురించి నీకు కొన్ని సలహాలు చెప్తాను, నీకు కొన్ని సూచనలు చెప్తాను. ఆ సూచనలు పాటిస్తే నీ జీవితం సుఖీభవ, లేకపోతే దుఃఖీభవ. నా మొదటి సలహా, అమ్మాయి పేరు ఏం పేరు? లావణ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించకు. ఆడ మనిషి సచ్చినా అర్థం అవ్వదు. చేతులు తలకెందుకెట్టి కాలు పైకి తపస్సు చేసినా ఆడ మనిషి అర్థమయ్యే కేసు కాదు. సిగ్మండ్ ఫ్రాయిడ్, సైకో అనలిస్ట్, సైకోథెరపిస్ట్, సైకియాట్రిస్ట్, హూ మేడ్ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఎ ఉమెన్. ఆడ మనిషి మీద ఇన్ని పుస్తకాలు రాశారు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైంటిస్ట్. చనిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? ఓ వాట్ డూ దీస్ విమెన్ వాంట్ అని చచ్చిపోయాడు. ఈ ఆడవాళ్ళకి ఏమిస్తే సంతోషిస్తారు నాకు అర్థం వల్ల చచ్చిపోయాడు. సైంటిస్ట్, పెద్ద పెద్ద సైంటిస్టులకే దిక్కులేదు, నీకు జనరల్ భోగి నీకేముంటుంది? నిజం. ఏమంటే హిమాలయాల్లో ఒక ఋషేశ్వరుడు ఉండంట, చాలా జ్ఞానవంతుడు ఋషి. అందరికీ సలహాలు చెప్పేవాడట. అందరు పెద్దవాళ్ళు అందరూ ఆయన దగ్గర మోకరించి చాలా క్లిష్టమైన సమస్యలకి ఆయన దగ్గర జవాబు దొరికేదట. పెళ్ళైన తర్వాత ఒక జంట హిమాలయాలకు వెళ్ళారట. వెళ్ళి భర్త ఆయన దగ్గర మోకరించాడట ఆ ఋషి గారి దగ్గర. అయ్యా, మీరు అందరికీ చాలా చక్కటి సలహాలు చెప్తున్నారు, నాకో సలహా చెప్పండి అని. ఆయన అడిగాడు, నీకు ఏ విషయంలో సలహా కావాలి నాయన అన్నాడట. అప్పుడు అతను మోకరించి అన్నాడట, అయ్యా, నా భార్య నా మాట వినేటట్టు చేసుకోవాలంటే ఏం చేయాలి సార్ అన్నాడట. అప్పుడు ఋషి గారు అన్నాడట, ఆ సంగతి నాకు తెలిస్తే నాకు ఈ గతి ఎందుకు పడుతుందరా, అది తెలియక యాస్ వేసాను అన్నాడు. పెద్ద పెద్ద ఋషులకే దిక్కులేదు. ఏరా నాన్న ప్రేమకుమారా, మొదట సలహా ఆయన అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు, టైం వేస్ట్ చేయక, ఆడవాళ్ళు అర్థం. రెండో సలహా చెప్తున్నాను, నువ్వు ఎక్కడికైనా రమ్మన్నప్పుడు ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు వండేద్దో, ఎప్పుడు తోమేద్దో, ఎప్పుడు రెడీ అయిపోద్ది, నిమిషాలు రెడీ అయిపోద్ది. ఇంట్రెస్ట్ లేకపోతే నీరసం అంటుంది. కంగారు పడి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళకు, అది ఏ స్కానింగ్లో దొరకదు, అది మాయ రోగం. 40 ఏళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్, 40 years ఇండస్ట్రీ. నేనా కంగారు పడికి ఆ ఇంట్రెస్ట్ ఉంటే నిమిషాలు రెడీ అయిపోద్ది, లేకపోతే నీరసం అంటుంది. కంగారు పడకు, భాషాంతరమున ఇష్టం లేదని అర్థం. ఓకే, ఏం చెప్పాను? మొదటి సలహా ఏంటి? ఈ డిలీట్ అయిపోయింది, అర్థం అవ్వట్లేదు. ఈ మైండ్ ఎక్కడ లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు. ఆ తర్వాత ఆ పిల్ల రమ్మన్నప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే నీరసం అంటే కంగారు పడకు. మూడో సలహా చెప్తున్నా, మనం ఎన్ని వేల రూపాయలు పెట్టి ఎన్ని చీరలు కొని ఎంత బాగా చూసినా మనల్ని పొగడరు. వాళ్ళ అమ్మ ఎడుతుంది 500 ఎట్టి, అది అట్టుకొచ్చి మా అమ్మగారు ఎట్టారు, మా అమ్మగారు ఎట్టారు, ఒళ్ళు మండిపోద్ది ఇక్కడ మనకి. అప్పుడు పూర్ణ దీర్ఘశాంతం వహించాలి నా కుమారుడు. వాళ్ళ అమ్మ ఇట్టిన మనసు చీర అదేమో ముంచితే చున్నీ అయిపోద్ది. అది అట్టుకుని మా అమ్మగారు ఎట్టారు, మా అమ్మగారు ఎట్టారు, మరి వేలెట్టుకున్నవాడు ఏమైపోతాడు. అప్పుడు కూడా దీర్ఘశాంతం వహించాలి. ఏం చెప్పాను?
3 చెప్పాను. 4వ సలహా చెప్తున్నా. మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు. వాళ్ళ అమ్మ వస్తుందంటే సెలైన్ ఎక్కించుకున్నదన్న నీరసం అంతా వదిలిపోయి చెంగుని పనిచేయాలి. మరి అప్పుడు కూడా దీర్ఘశాంతం వహించాలి. ఇన్ని లక్షణాలు కలిగిన ఆడమనిస్తే ఎలా కాపురం చేద్దాం అనుకుంటున్నావురా ప్రేమ్ కుమారా? దేవుడే సహాయం చేయాలి. కనుక భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. భార్యలేమో భర్తలకు లోబడాలి. చాలా టైం అయిపోయింది. దేవుని బిడ్డలారా ఇంకా చాలా చెప్పాలన్నది, కానీ మిమ్మల్ని ఎక్కువసేపు విషయం నాకు ఇష్టం లేదు. ఓ భర్త అన్నాడంట భార్యతోటి వచ్చావు, మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారు అంటే అన్నాడట. అంటే భార్య అన్నదంట, మరి చేసిన పాప ముట్టిపోద్ది ఏంటంటుందంట. ఎంత దారుణం! మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారని ఆడంటే, మరి చేసిన పాపం తగలదేంటంటుందంట. ఎప్పుడో నా మాటకి నేను పల్లె బాగా బ్రతకమని కాపురం చేసి పెళ్లి చేస్తాం, కానీ చేసిన పాప పుట్టినే పోద్దంటావా? బాగా బతకండి. దేవుడు మేము దీవించిన గాక. నేను మానేద్దాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ ఏదో జ్ఞాపకం వస్తుంది. నా పెళ్ళికి వాచ్ పెట్టారు. ఇదివరకు వాచ్ పెట్టేవారు. నేను అనుకున్నాను స్టైల్ కోసం కావాలనుకున్నాను, కానీ మా ఆవిడ ఉంది స్టైల్ కోసం కాదు, ఇది ఎక్కడున్న టయానికి ఇంటికి రమ్మనట. కనుక ఎక్కడున్న టయానికి ఇంటికి వచ్చేనానా ప్రేమ్ కుమార్, టయానికి ఇంటికి వస్తే భోజనం వేడిగా ఉంటుంది, భారీ చల్లగా ఉంటుంది. లేట్ అయిపోతే భోజనం చల్లబడిపోద్ది, భారీ వేడెక్కిపోద్ది. ఎక్కడికి వెళ్ళిన టయానికి వచ్చారా నాయన? దేవుడి మాటలు దీవించను గాక. లేచి నిలబడండి, ముందుకు రండి, ప్రార్థన. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియులారా, యేసు ప్రభువు మన హైందవ సకల శ్లోకాలను నెరవేర్చుకుంటూ ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు. ఆయనే మోక్షప్రదాత, ఆయనే మనకి పాపాలకి క్షమాపణ. దేవుడు తన రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఆయనలోనే జన్మ కర్మ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది. ఇంకెవరైనా తెలుసుకోకపోతే ఆ ప్రభు మనవాడు కాదు, అమెరికా వాడు, ఇంగ్లాండు అనుకుని మీరు కనుక పొరపడ్డారా? ఉప్పు లేని పప్పులో కాలేస్తారు సోమా, మామూలు పప్పు కాదు, ఉప్పు లేని పప్పులో కాలేస్తారు. ఆ పరాత్పరుడు, వేదవేద్యుడు, యజ్ఞపశువు, విరాట్ పురుషుడు, దేవకుమారుడు నజరుడైన యేసుక్రీస్తునాడు సకల శ్లోకాలన్నీ నెరవేర్చుకుంటూ మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. లోకమంతా ప్రభువుని విశ్వసిస్తూ ఉంది. దేవుడు నమ్మండి, దేవుడు మేము దీవించునుగాక. ఎదురు బదులు ఉండండి, తల్లి తిరగరా. ఫోటోగ్రాఫర్స్ come on to the stage. ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ స్త్రీని, పురుషుని పరిశుద్ధ వివాహమందు జతపరచుడుగా మనం ఇప్పుడు దేవుని సన్నిధానంలో కూడి ఉన్నాము. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించాను. అపొస్తలుడైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకును సంఘమునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపాను. ఇట్టి జీవిత విధానం గురించి మన ప్రభువు చెప్పినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమైందరు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరంగా నుందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. కాబట్టి ఎవరును శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకొనుటకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా వివాహ నియమం యొక్క ఉద్దేశమును తలపోయచ్చు వివాహమునకు పూనుకొనవలెను. ప్రియులారా, వివాహం ఎందుకు చేసుకోవాలో కొన్ని కారణాలు లిటర్జీలో రాశారు, చదువుతున్నాను, చిత్తగించండి. భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలం అంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిమి అందును లేమి అందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైనా సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి
యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి విశ్వాస, ప్రేమ, జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా ఎంచబడటం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము నిర్ణయించబడినది. ఈ 4 కారణాలను బట్టి మనం వివాహం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన. మా ప్రియమైన ప్రభువా, కానాలోని పెండ్లి అందుండి ఆశీర్వదించిన రీతి నీ కృప కొరకు ఇప్పుడు కనిపెట్టుకొని ఉన్న ఈ వధువులనిద్దరినీ దీవించము. వారి ప్రేమలు ముడిపడుచుండగా నీ దృష్టి వారిపై నుంచి బలవత్తరమైన నీ ప్రేమతో వారిద్దరు హృదయములు ఒకటి అయ్యున్నట్లు మిళితపరచము. వారెట్లేకమై భావి కాలమందు రానయున్న శోధన బాధలకు వారు ఎంత మాత్రమూ లొంగక ఒకరి ఎడల ఒకరి యథార్థ వర్తనలై నీ అందరి విశ్వాసము చేయి వాటిని జయించుటకు తోడ్పడము. సుఖ దుఃఖములందు, కష్ట నష్టములందు వీరితో నుండి ఈ వివాహముని మహిమ నిమిత్తం జరిపించమని క్రీస్తు పేరట ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఒక ప్రకటన చేస్తున్నాను, జాగ్రత్త విని నా సమాధానం చెప్పండి. ఇక్కడనున్న వీరిరువురు పరిశుద్ధ వివాహములో జతపరచబట్టుకై దేవుని సన్నిధానముకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ, ఆచారములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని ఎవరికైనా న్యాయమైన హేతు ఏదైనా ఉన్న ఎడల దాన్ని ఒప్పుకొన వాళ్ళని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. If anybody has any objection whatsoever that these two should not be joined together in the holy matrimony, now is the time for you to raise your objections, or else you are supposed to keep quiet once for all. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఎవరికైనా సభలో అభ్యంతరం ఉంటే ఇప్పుడే తెలపాలి. లేని ఎడల మరి అన్నిటికీ ఎవరకు ఉండవలసినదే. ఇది 3వ మారు ప్రకటన. ఎవరు ఏ అభ్యంతరమో తెలిపని కారణంగా నేను ముందుకు సాగుతూ ఉన్నాను. మీరు జాగ్రత్త వినండి నాన్న. అమ్మ, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం సభలో ఎవరికి అభ్యంతరం లేదు. మీ ఇద్దరు జాగ్రత్తగా వినండి. దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడి వారు అందరూ దేవుని చేత జతపరచబడరనియు మీ వివాహము యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢిపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు ఆ భయంకరమైన విమర్శ దినమందు మీ ఉభయులను ఉత్తరం ఇవ్వలేను. కనుక ఈ వివాహము ద్వారా జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఏ ఆటంకమైన ఉన్న ఎడల దాన్ని ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. మీ ఇద్దరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పాలి. ఇష్టం కాని పెళ్ళి బలవంతంగా తీసుకొచ్చి చేస్తున్నారు అయ్యగారు. నాకైతే ఒరిజినల్గా ఇష్టం లేదు, చేసుకోకపోతే చచ్చిపోతాను అంటున్నారు. ఇటువంటి పద్ధతులు ఉంటే ఇప్పుడే చెప్పుకోవచ్చు. ఇదే ఆఖరి గడియ. ఇప్పుడు చెప్పకపోతే మరి అన్నిటికీ నేను ఊరకుండవలసినదే. ప్రేమ్ కుమార్, నీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు. లేదు. నీకెందుకు ఉంటుందిలే, ఎప్పుడు చేస్తారని చూస్తున్నట్టు అన్నావు. తల్లి, నీకేమైనా అభ్యంతరమా? లేదు. వెరీ గుడ్. పిల్లలు ఇద్దరికీ అభ్యంతరం లేదు. నేను ముందుకు సాగొచ్చు ఉన్నాను. నాన్న, నీకు ఒక ప్రశ్న. ప్రేమ్ కుమార్, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి, ఇంగ్లీష్లో ఆనర్ అని ఉంటుంది, ఒసే రావులమ్మ టైప్ కాదు, ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను ఎవరిని వల్లక మీరిద్దరూ బ్రతుకాలం అంతయు ఈమెకు భర్తవయ్యుందువా? భర్తనయ్యుందును. వెరీ గుడ్, వెరీ గుడ్. మా తల్లి జాగ్రత్త విను. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి, లోబడి, తిరగబడి, చేతబడి, రాబడి, బోడుబడులు ఉన్నాయి. లోబడా తిరగబడా? లోబడి
ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను ఎవరిని వల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్యవై ఉందువా. భార్యనై ఉందును. వెరీ గుడ్, వెరీ గుడ్. వారి యొక్క ఇద్దరి సమ్మతి కూడా బహిరంగంగా అందరూ విన్నారు. చాలా మంచిది. ఈ సమయంలో పెండ్లి కుమార్తె తండ్రి తల్లి మేనమా ఉన్నా పర్వాలేదు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు అలాగే పెండ్లి కుమారుని తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాలి. ఆశ్రయ్ గారు దగ్గర రండి. మీ పాప ఎవరికి? అవునా? చుట్టాలకు ముందండి. సరే సరే అయ్యా, ఈ అమ్మాయి మీ అమ్మాయినా? ఓకే. ఈ అమ్మాయిని ఈ అబ్బాయి కూడా మీకు ఇష్టమేనా? ఇష్టం. ఎంత ఇష్టం? చాలా చాలా ఇష్టం. మంచిది. పాస్టర్ గారు, ఈ పాపని మీ కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా? చాలా ఇష్టం అయ్య, నా కూతురు. అబ్బో, ఇష్టమేనయ్యా. గుడ్, వెరీ గుడ్. ప్రియులారా, ఇష్టపడి ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు, చాలా మంచిది. అమ్మాయి కుడి చేతి